హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. భారతదేశంలో ఒక ఆలయం ఉంది. ఆ రోజుల్లో ఆలయంలో వెలిసిన దేవతకు పూజలు కూడా జరగవు. లక్షలాది మంది భక్తులు 3 రోజుల తర్వాత ఆలయం తలుపులు తెరుచుకునే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అసలు ఆలయం ఏది, ఎందుకు మూసివేస్తారు, దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటో తెలుసుకుందాము. అలానే భారతదేశంలోని అత్యంత విశిష్టమైన శక్తి ఉత్సవం అంబుబాచి మేళ గురించి తెలుసుకోవడమే కాకుండా ఈ సంవత్సరం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ మహాశక్తి ఉత్సవం జరగబోతుందో చూద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. పురాణాల ప్రకారం సతీదేవి శరీర భాగాలు భూమిపై వివిధ ప్రాంతాలలో పడగా ఏర్పడిన 51 శక్తి పీఠాలలో కామాఖ్య ఆలయం అత్యంత పరమ పవిత్రమైనది. ఇక్కడ దేవి యోని భాగం పడిందని విశ్వాసం. అందువలన ఈ క్షేత్రాన్ని సృష్టి శక్తికి మూల స్థానంగా భావిస్తారు. అస్సాంలోని కామాఖ్య ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే మహా ఉత్సవమే అంబుబాచి మేళ. అంబుబాచి సమయంలో జగన్మాత కామాఖ్యాదేవి ఋతుక్రమంలో ఉంటుందని భక్తుల నమ్మకం. అందుకే 3 రోజుల పాటు ఆలయ ద్వారాలు పూర్తిగా మూసివేయబడతాయి. ఈ సమయంలో నిత్య దర్శనాలు, సాధారణ పూజలు నిలిపివేయబడతాయి. అంబు అంటే నీరు, బాచి అంటే ప్రవహించడం లేదా వెలువడటం. ఈ 2 పదాలు కలయికే అంబుబాచి. ప్రకృతి తన సృష్టిని ప్రదర్శించే పవిత్ర సమయంగా భావిస్తారు. ఈ 3 రోజులు ప్రకృతికి విశ్రాంతి కాలంగా భావిస్తారు. రైతులు కూడా కొన్ని ప్రాంతాలలో భూమిని దున్నడం లేదా విత్తనాలు వేయడం చెయ్యరు. ఎందుకంటే భూమాత కూడా ఈ సమయంలో సృజనాత్మక శక్తిని పునరుద్ధరించుకుంటుందని విశ్వసిస్తారు భక్తులు. 3 రోజుల అనంతరం ఆలయం తిరిగి తెరవబడుతుంది. ఈ రోజును లక్షలాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆలయం తెరుచుకున్న వెంటనే కామాఖ్య అమ్మవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఈ సందర్భంగా ఇచ్చే ప్రసాదాన్ని అత్యంత శక్తివంతమైన ఆశీర్వాదంగా భావిస్తారు. ఈ ప్రసాదం ఏమిటంటే కామాఖ్య అమ్మవారి ఋతుక్రమానికి చిహ్నంగా ఎరుపు రంగు కలిగిన వస్త్రాన్ని ఆ 3 రోజుల పాటు కప్పి ఉంచుతారు. ఆలయం తెరిచిన వెంటనే ఈ అంగవస్త్రాన్ని భక్తులకు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ అంబుబాచి మేళలో ప్రత్యేక ఆకర్షణ ఏమిటో తెలుసా? ఈ సమయంలో దేశం నలుమూలల నుంచి సాధువులు, యోగులు, తాంత్రికులు కామాఖ్య అమ్మవారి క్షేత్రానికి చేరుకుంటారు. సంవత్సరమంతా కనిపించని అనేక మంది సాధకులు ఈ అంబుబాచి మేళకు వస్తారు. వారి సాధనలు, పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ ఉత్సవానికి మరింత విశిష్టతను తీసుకువస్తాయి. అందుకే ఈ అంబుబాచి మేళను ప్రపంచంలోనే అతిపెద్ద శక్తి ఆరాధన ఉత్సవాలలో ఒకటిగా పరిగణిస్తారు. స్త్రీని గౌరవించడం, ప్రకృతిని ఆరాధించడం, సృష్టి మూలాన్ని గుర్తించడం ఈ అంబుబాచి ఉత్సవం వెనుక ఉన్న గొప్ప సందేశాలు. ఈ అంబుబాచి మేళ కోసం ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రకృతి, మాతృత్వం, శక్తి మరియు సృష్టితత్వాలను ఒకే వేదికపై ప్రతిబింబించే అద్భుత ఆధ్యాత్మిక ఉత్సవమే ఈ అంబుబాచి మేళ. ఈ సంవత్సరం జూన్ 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఈ అంబుబాచి మేళ జరగనుంది. జూన్ 22వ తేదీ రాత్రి నుంచి ఆలయం మూసివేయడం జరుగుతుంది. జూన్ 23 నుండి జూన్ 25 వరకు యాన్యువల్ మెన్స్ట్రుయేషన్ అంటే ఋతుక్రమ సమయం. 3 రోజులు కూడా ఆలయం మూసివేయడం జరుగుతుంది. జూన్ 26వ తేదీ తెల్లవారుజాము నుండి భక్తులకు దర్శనాలు లభిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం థాట్ డిగ్గర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఆ జగజ్జనని కామాఖ్యాదేవి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ జై కామాఖ్య మాత. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ for watching.